బ్యాండు వాద్య కళాకారుల సంఘం నుంచి మేము కోరుకునేది ఏంటంటే మీరు పుట్టినరోజు 21 రోజు కొడుతున్నారు, పుట్టినరోజు 21 రోజు చేయాలంటే మా బ్యాండ్ వాళ్ళు అవసరము. అదేవిధంగా ఎలక్షన్ల ర్యాలీలు ప్రదర్శనలు తీసుకుంటున్న మాకు ఓట్లు పిచ్చకాలం మేము అడకదింగుతున్నాం, రాండి మాకు బ్యాండ్ కొట్టండి రా బాబు అంటే మేము తోలుతున్నాం మాకు ఫ్రీగా తోలుతున్నాము, మాకు డబ్బులు ఇవ్వకుండా తోలుతున్నాము. అదొక విధంగా మేము ఎన్నో కష్టాలు పడుతున్నాము. మాకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి దాంట్లో ఏర్పాటు చేసిన బడ్జెట్లో 10 కోట్లు కేటాయించాలని మేము కోరుతూ 50 సంవత్సరాలు దాటిన మా కళాకారులకు తెలంగాణ బ్యాండు వాద్య కళాకారులకు 50 సంవత్సరాలు దాటిన మా బ్యాండు కళాకారులకు పింఛను ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రమాద బీమా మేము కష్టపడి రేత్రి పోతుంటే వస్తుంటే మేము కింద పడి చచ్చిపోయిన ప్రమాదంలో ఏదైనా ప్రాము జరిచి కలిసి చచ్చిపోయినా అయ్యా మేము ఫస్ట్ కొట్టేది మేమే, పెళ్లికి లేపేది మేమే, సావుకు లేపేది మేమే, మంత్రి ముంగట కొట్టేది మేము. అయ్యా ఈ రేత్రి మేము బ్యాండ్ కొట్టుకుంటాం, మాకు కష్టమైతే మాకు ప్రమాద బీమా ఏర్పాటు చేయాలి. మా కళాకారులకు వాళ్ళకి ఎవరికి చనిపోయినా వాళ్ళకు ఒక 10 లక్షలు డిమాండ్లో మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా 50 సంవత్సరాలు పైబడిన వారికి వాళ్ళకు పింఛన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మాకు బ్యాండ్ కళాకారు రాత్రి మేము హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో ఎక్కడ బ్యాండ్ వాంచినా అయ్యా మాకు 10:30 నుంచి 11 గంటల వరకు మేము బ్యాండ్ కొట్టుకొని బతికే వాళ్ళం. రెక్కాడితేనే మా డొక్కాడుతుంది. మీరు పోలీసు వారు మీరు ఎక్కడున్నా మీ గవర్నమెంట్ 10వ తరగతి మీద మీకు జాబులు వచ్చినాయో కానీ మీ బాగా చదువుకునే వాళ్ళు మాకు ఉద్యోగాలు లేక బ్యాండ్ కొట్టుకొని బతుకుతాను. మీరు వచ్చుడు మా బ్యాండ్ ఇన్స్ట్రుమెంట్లు గుంజుకపోవటం, మళ్ళీ మా బ్యాండ్ల మీద సీజ్ చేస్తాం రానటం, పిలిపించుకోవటం, డబ్బులు మాకు వచ్చేది ఒక 25,000 అయితే అలా 30,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి, లేకపోతే మీరు కోర్టుకు పోవాలి బిడ్డ అని మా పనులు గుంజుకుపోయి సీజ్ చేస్తామని బెదిరించి చాలా దొరికిన వారికి మీరు కానిస్టేబుల్ కానీ మీరు వచ్చే బిడ్రేంగోలు వాళ్ళు కానీ దయచేసి అయ్యా మమ్మల్ని కరుణించి రాత్రి వేళలో ఒక 11 గంటల వరకు మా కళాకారులని పని చేసుకొని బతికి తట్టుకు మీరు చూడాలని ఈ ధర్నాలో మా సభలో అందరికీ పెద్దల ముంగట మీ అందరి ఇళ్ళల్లో మీ ఇళ్ళల్లో కూడా పెళ్లిళ్ళు చేస్తున్నాం. మీకు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళే మీ బిడ్డలకు పెళ్లిళ్ళు కొడతాం, అందరికి కొడతాం. కానీ మాకు ఏదో సౌండ్ పొల్యూషన్ అని మమ్మల్ని పట్టుకుపోయి ఈ హింసలు పెట్టి ఈ రాష్ట్రంలో మమ్మల్ని ఇబ్బందులు పెట్టకండి, మాకు సాయం చేయండి, మా కళాకారులకు పింఛన్లు ఇవ్వండి, మా ప్రమాద బీమాలు మీరు చేయండి, ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి, అలా కేటాయించాలి. 10 కోట్లు మాకు బ్యాండ్ కళాకారులకు ఇవ్వాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నాను.